మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు తిరుపతిరావు. ఈరోజైతే మనం కందుకూరు నుంచి ఇట్లా కోవూరు వెళ్తూ ఉంటే అక్కడ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినటువంటి శివయ్య గారు ట్రాక్టర్తో పొలం దున్నుకుంటూ ఉన్నారు. అసలు వ్యవసాయం ఎప్పటి నుంచి చేస్తున్నారు, అసలు చదువుకుంటూ వ్యవసాయంలోకి ఎందుకు దిగారు, చదువు ఎందుకు ఆపేయాల్సి వచ్చింది, అతని మాటలు అడిగి తెలుసుకుందాం రండి. సార్ నమస్తే. సార్ నమస్తే. ఏ ఊరు సార్ మీది? కోవూరు. సార్ మీరు ఎంతవరకు చదువుకున్నారు, అసలు వ్యవసాయంలోకి దిగి వ్యవసాయం చేయాలని అసలు ఎందుకు అనిపించింది మీకు? నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. సబ్జెక్టులు పోయాయి. అక్కడ నుంచి వ్యవసాయం మీద మా నాన్నగారు మొదటి నుంచి వ్యవసాయం దాని మీద ఇంట్రెస్ట్ ఉంది. అక్కడ నుంచి ఇక ట్రాక్టర్ కొనిచ్చారు. అప్పటి నుంచి వ్యవసాయం చేసుకుంటున్నాను. ఇంటర్ వరకు చదివారు అన్నారు కదా సార్? అవునండి. ఇంటర్ వరకు చదివి ఎందుకు ఆపేయాల్సి వచ్చింది చదువు? నాకు మొదటి నుంచి వ్యవసాయం అంటే ఇష్టం ఉంది. చదువు నాన్నగారు ఫోర్స్ వల్ల చదువుకున్నాను. చదువుతో పాటు వ్యవసాయం రెండు కంటిన్యూషన్ చేసుకుంటూ వస్తున్నాను. లాస్ట్కి ఇదే నాన్నగారు వయసు పెద్దవారు అయ్యారు. తర్వాత నేను నాన్నగారు వారసుడిగా ఉన్నాను. అది నాన్నగారు చనిపోయారు. తర్వాత కంటిన్యూషన్గా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాను. నేను అక్క మ్యారీడు, నేను మ్యారీడు, నాకు చిన్న పాప. వ్యవసాయం మా భార్య, నేను, అత్తయ్య, అమ్మ అందరం వ్యవసాయమే. సార్ మీరు వ్యవసాయంలో దిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేమి పంటలు వేశారు సార్? ఆల్మోస్ట్ ఒక 20 రకాల పంటలు పండించాను. మిరప, వరి, వేరుశెనగ, పత్తి, సజ్జ, రాగి, జొన్న, పొగాకు, శనగ. ఆల్మోస్ట్ అన్ని పంటలు వేసినట్టున్నారు. కొంతవరకు అన్ని పంటల గురించి మీకైతే అవగాహన ఉండే ఉంటుంది. ఉందండి. అంటే మీకు కానీ వర్షాభావంలో అయ్యేసరికి మిగతా పంటలు పండించలేకపోతున్నాను. ఇప్పుడైతే పొగాకు, శనగ ఈ రెండు పంటలు పండిస్తున్నాను. బాగా వర్షాలు తగ్గిపోయినాయి కాబట్టి ఈ జామాయిలు వేసాము. ఈ జామాయిలు కానీ మేమేనా సార్? ఈ జామాయిలు కానీ మాదేది. ఇది కూడా జామాయిలు వేయాలనుకుంటున్నాం. చుట్టూ వేస్తున్నారు కంటిన్యూషన్గా. అంటే జామాయిలు వేసామంటే అక్కడ వరకు మొక్కలు ఇదైపోతాయి. భూమిలో తడి లేకపోతే పంట రాదు. మధ్యలో చుట్టూ జామాయిలు అయ్యేసరికి ఇది కూడా జామాయిలు వేయడానికి సిద్ధం చేస్తున్నాను. అంటే ఇప్పటి వరకు మీరు అన్ని పంటలు అయితే వేసామన్నారు. అన్ని పంటలు పండించాను. ఇప్పుడు అవన్నీ వేయటం లేదా సార్? అన్ని జామాయిలు వేసాము. అవును, జామాయిలు వేసేసరికి ఇక్కడ వర్షం అంటే వాటర్ లెవెల్ పడిపోయింది. ఏ పంట వేసినా అంటే బెట్టకు వచ్చేస్తుంది. అంటే మెట్ట పొలాలు ఎక్కువ సార్ అంటే ఈ గ్రామంలో అంతా కూడా మెట్టే ఉంది. 2 చెక్ డ్యాములు ఉన్నాయి. ఆ చెక్ డ్యాముల్లో వాటర్ సరిపోదు వరి పండించడానికి. కాబట్టి ఆ చెక్ డ్యాముల కింద పొగాకుకి తడి నీళ్ళు వేసుకొని పొగాకు పండిస్తున్నాం. అది అంటే ఇక్కడ బోర్లు ఏమైనా పడవా సార్? బోర్లు వచ్చేసి 1 ఇంచ్ పడతాయి. అవి ఫ్లోరిన్ వాటర్ పడతాయి. ఉప్పులు పంట ఒక తడి వేయగానే పంట ఎండిపోతుంది. మొత్తం ఫ్లోరిన్ వాటర్. అంటే తాగే వాటర్ ఎట్లా చేస్తారు సార్? మంచి తాగే వాటర్ ఫిల్టర్ వాటర్ తెచ్చుకుంటాం మేము. ప్లాంట్కి వాటర్ ప్లాంట్కి వెళ్ళి తెచ్చుకొని తాగుతాం. ఊరు మొత్తం అంతే? అంతా అంతే. దాదాపు ఊరు 2000 ఓట్లు ఉన్నాయి. 2000 ఓట్లు కూడా మినరల్ వాటర్ తెచ్చుకొని తాగటమే. తాగే వాటర్ కూడా లేనటువంటి పరిస్థితి. వాటర్ ఉంది కానీ ఉప్పు వాటర్, ఫ్లోరిన్ వాటర్, అందువల్ల అవి తాగలేని పరిస్థితి. నోట్లో పోసుకున్నా కూడా సీ వాటర్ లాగా ఉంటాయి. అంటే మీకు ఎప్పుడు అనిపించలేదా సార్ గవర్నమెంట్ వారికి కానీ లేకపోతే నాయకులకు కానీ తెలియజేద్దాము అని? మేము ఆల్రెడీ తెలియపరిచాము. అంటే ఇక పక్కనే పాలేరు ఉంది పందలపాడు నుంచి. ఆ 2 times పైప్ లైన్ వేసి వాటర్ పెట్టారు. అది ఇక్కడ హైట్ అయ్యేసరికి పైప్ లైన్ డ్యామేజ్ అయిపోతుంది, వాటర్ రావట్లేదు. ఆల్రెడీ పైప్ లైన్ వేసి ఉంది, అవి మాకు సక్రమంగా నీళ్ళు రావట్లేదు ఫస్ట్ మొదటి నుంచి. ఎస్పెషల్లీ మా బజార్ అయితే అస్సలు రావట్లేదు. సార్ మీరు చదువుకున్నారు, వ్యవసాయంలో దిగారు. వ్యవసాయంలో దిగిన లైఫ్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది సార్? వ్యవసాయం అంటే ఆటుపోట్లు, వర్షం పడితే వర్షం ఎక్కువైతే ఒక బాధ, వర్షం పడకపోతే ఒక బాధ. సమశీతోష్ణలో వర్షం పడాలి కానీ అలా పడదు. ఆటుపోట్లు ఎదుర్కొంటా ఉన్నాం కానీ దీన్ని నమ్ముకొని ఉన్నాం కాబట్టి భూమి అంతో ఎంతో జీవనాధారం గడిచిపోతాం. కానీ ఇప్పుడున్న జనరేషన్ చూసుకున్నట్లయితే సార్ అసలు వ్యవసాయం గురించి చాలా వరకు తెలియదు వాళ్ళకి. అంత జాబులను వెళ్ళిపోతున్నారు. అసలు అటువంటి వారికి ఏమైనా సజెషన్? నేను కూడా మీ టీవీ ద్వారా నేను కూడా నాకు ఈరోజు ఒక అవకాశం ఇచ్చారు. మీ టీవీ ద్వారా నేను కూడా నా సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాను ఒక రైతుగా.
అందరూ కూడా పిల్లలందరూ బీటెక్ అని చదువుతున్నారు. సాఫ్ట్వేర్ వ్యవసాయంలోకి వచ్చేవాళ్ళు లేరు. వ్యవసాయం చేసే వాళ్ళకి ఒక మ్యాచెస్ కానీ సంబంధాలు ఇచ్చే పరిస్థితులు లేవు వ్యవసాయంలో. ఒకప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు పాత రోజుల్లో నమ్ముకొని. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఆలోచన చేసుకొని ఎంత సేఫ్టీకి సాఫ్ట్వేరే కాదు, వ్యవసాయ రంగంలో కానివ్వండి, వ్యవసాయేతర రంగంలో కానీ ఈ స్టూడెంట్స్ని తరలించాలి ఏదో ఒక రూపంలో. టెక్నికల్ పరంగా వ్యవసాయాన్ని మొదటి నుంచి మనం వ్యవసాయ దేశము, వ్యవసాయం మీద ఆధారపడే దేశం కాబట్టి కొంత ప్రభుత్వాలు ఆలోచన చేసుకొని, నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇట్లాగే కొంతవరకు వ్యవసాయంలో కనుక వాళ్ళని మార్పులు జాబ్ లాగా ఇచ్చేసి ప్రభుత్వం ప్రోత్సాహంతో వ్యవసాయంలో దించాలనేది నా కోరిక. కొత్త టెక్నాలజీ తెచ్చి కొత్త విధంగా పండించవచ్చు సార్. కానీ అవునండి, గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు చూస్తున్నారు చదువు సాఫ్ట్వేర్లు ఫారిన్ వెళ్ళేసి నేను యూట్యూబ్ లో చూసాను. డ్రాగన్ ఫ్రూట్స్ అవ సాఫ్ట్వేర్ డిజైన్ చేసేసి వచ్చి పండిస్తా ఉన్నారు. నాకు అలా పండించాలని ఉంటుంది కానీ నాకు వాటర్ ఫెసిలిటీ లేదు. అది కానీ నాకు ఏదో మెట్ట పంటలు పండిస్తున్నాను, ప్రయోగాలు చేయాలని ఉంటుంది, చేస్తుంటాను. ఈ మధ్య కొత్తిమీర ధనియాలు వేశారు. ధనియాలు అనేది అసలు మర్చిపోయారు భూమి. నేను రీసెంట్ గా ధనియాలు కూడా వేస్తున్నాను. ఆ స్మెల్ గానీ ప్రకృతి గానీ పీల్చుకుంటా ఉంటే ఆ రోడ్డు ఎమ్మడి వెళ్ళి ఆ ధనియాల వాసన పీల్చుకుంటా ఉంటే మంచి ఆక్సిజన్ అంది. మీకు ఇందాక చెప్పలేదు ధనియాలు పండించానని. ధనియాలు కూడా పండించాను, ఆవాలు పండించాను. పంటలో మినుము, కంది ఆల్మోస్ట్ నాకు అనుకూలమైన అంటే నా భూమిలో అనుకూలమైన పంటలు పండించాను. ఇక కొన్ని సన్ఫ్లవర్ కానీ అవి పండించుకొని సన్ఫ్లవర్ ఓన్గా ఆయిల్ తీసుకొని వాడుకోవాలని ఉంటుంది. ఈ కల్తీ ఆయిల్ ఇవి అన్ని ఆర్గానిక్ పద్ధతులు పండించాలి కానీ నాకు ప్రోత్సాహం లేదు ఆర్గానిక్ పంటలు పండించాలని. కానీ వాతావరణం కూడా సరిలేదు ఆర్గానిక్ ఇక్కడ, అన్ని పెస్టిసైడ్స్. కానీ ఈ మధ్య బాగా తుఫాన్లు అవి పడి వర్షాలు వచ్చాయి కదా, బాగా వర్షాలు పడ్డాయి. వర్షాలు బాగా పడినాయి. వర్షాలు ఎక్కువైపోయి భూమి వాటర్ లెవెల్ ఎక్కువైపోయి పదును ఎక్కువైపోయింది. పదును ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్ గా పొగాకు పంట రావాల్సిన దశలో 45 రోజులు రావాల్సింది 30 రోజులకే వచ్చేసింది. పంట పండి ఎండిపోతుంది పొగాకు పంట. అదే మాదిరిగా మినుము కూడా తెల్ల తెగులు పడేసి మినుము కూడా ఎకరానికి 5 క్వింటాలు అయ్యే మినుములు 1 క్వింటా మాత్రమే పండాయి. వర్షం ఎక్కువైనందువల్ల. వర్షం ఎక్కువైనా సమస్య, తక్కువైనా సమస్య. మా భూమికి మెట్ట ప్రాంతం కాబట్టి. మీరు వ్యవసాయంలో ఏమైనా కొత్త రకం టెక్నాలజీ ఏమైనా వాడుతున్నారా సార్? లేదు పాత కాలంలోనే లేదు, కొత్తగానే వాడుతున్నాను. పొగాకు ఎక్కువగా పండిస్తున్నాను. ఒక్కనే నేను పొగాకు పంటకి వచ్చేసి ఈ పెస్టిసైడ్స్ వచ్చేసి డ్రోన్ వాడుతున్నాను. కోరమండల్ వాళ్ళు హెల్ప్ చేశారు, జీపీఐ వాళ్ళు హెల్ప్ చేశారు. గత 3 సంవత్సరాల నుంచి డ్రోన్తో పెస్టిసైడ్లు వాడుతున్నాను. పోతే ఇంక మా మిషనరీస్ ఈ గింజలు ఎదబెట్టేది కానీ సబ్సిడీ తోటి గవర్నమెంట్ ఇచ్చింది మా నాన్న పేరు మీద. అప్పుడు ఆ మిషనరీ తోటి ఆ గింజలు పెట్టుకొని పండిస్తున్నారు. ధనియాలు కానివ్వండి, ఈ మినుము కానివ్వండి. మిషన్ మా వాళ్ళకి అయితే ఇదివరకు మనుషులు ఎదబెట్టేవాళ్ళు, మిషన్ ద్వారా ఎదబెట్టుకుంటున్నాం. ఎక్కువ పండించగలుగుతున్నాం. నేను ఒక్కనే ఒక 100 ఎకరం వ్యవసాయం చేస్తాను. ఏదైతే రైతును కాదు, నా చేతి ద్వారా 100 ఎకరాలు పంట పండిస్తాను. మీ కింద చాలా మంది నా ట్రాక్టర్ కింద. అది చాలా మంది అంటున్నారు సార్, ఈ మధ్య మేము ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి మాకు లేబర్ దొరకడం చాలా కష్టం. నిజమేనా సార్? అది చాలా అంటే చాలా కష్టంగా ఉంది. అందరూ కూడా ఈజీ మనీకి అలవాటు పడిపోయారు, వెళ్తారు. పొలంలోకి వచ్చి పనిచేసేటోళ్ళు లేరు. అందుకే గత 13 సంవత్సరాల నుంచి నా బండికి ట్రాక్టర్ డ్రైవర్ లేడు. నేనే తోలుకొని నేనే పండించుకోవాలి. 100 ఎకరం నేనే మీద ఆధారపడకుండా ఏదో ఒక వారం రోజులు వస్తాడు డ్రైవర్, వస్తాడు. ఒక రోజు వస్తే ఒక రోజు రాడు. రేత్రింబావుల్లో నైట్ పగలు దున్నుకొని భూమిని, ఆ వాతావరణం సరిలేదు కాబట్టి ఒక వారంలో భూమి ఎండిపోతుంది వర్షం పడిన తర్వాత. అందుకని రాత్రింబావుల్లో దున్నుకొని భూమిని అనువుగా తీసుకోవాలి, పంటకి అనువుగా చేసుకొని. అందుకే ఇట్లాంటి ఎండాకాలం కూడా ఈ భూమిని దున్నుతున్నాను ఇప్పుడు. ఉదయం నుంచి స్టార్ట్ చేసి గడ్డలు లేవ తీసి భూమి. ఈ రోజుల్లో భూమి అనేది దున్నడానికి రాదు. అవును సార్. రివర్స్ వెనక్కి వచ్చి గడ్డ లేపుకుంటా చాలా కష్టపడి దున్నుకున్నాను దీన్ని. సార్ 10 సంవత్సరాల నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు. అవును.
అప్పుడప్పుడు మీకు లాస్ గాని వస్తుంటుంది కదా సార్? వస్తుంటది. అప్పుడు ఏమన్నా అనిపించిద్దా సార్ మీకు, ఏంద్రా నాయన ఇది మాకు చాలా సార్లు అలాగే ఏం అనిపించింది. వ్యవసాయం చదువుకున్నా పర్లేదు బాగుంది చాలా అనిపించింది. మా అన్నయ్య వాళ్ళు అయితే హైదరాబాద్ వెళ్ళిపోయి బిల్డర్లుగా ఉన్నారు, వాళ్ళు రమ్మని చెప్తారు. ఇక్కడ నాకైతే అక్కడ వెళ్ళటానికి ఇష్టం ఉండదు, స్వతంత్రంగా బతకాలి, అమ్మా నాన్నని చూసుకోవాలి. ఇది ఏమంటారు, ఒక వెంకటేష్ సినిమా ఒకటి చూస్తున్నాం పాత రోజుల్లో సంక్రాంతికి. సినిమాకి వెళ్ళాము, సంక్రాంతికి వస్తున్నాం, ఇది సంక్రాంతికి వస్తున్నాం, చాలా బాగా తీసాడు వెంకటేష్. దానికి ముందు కలిసి ఉందాం రా సినిమా తీసాడు. అది ఆ ఫ్యామిలీ అలా మొదటి నుంచి నాకు వ్యవసాయం. మళ్ళీ మీకు మీరే మోటివేషన్ చేసుకుంటూ మీరే వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు సార్? అవును. లాస్ వచ్చింది అనుకోండి, భూమి ఉంది, ఈ లాస్ వచ్చిన దాన్ని మాకు కవర్ చేస్తుందంటే ఈ జామాయిలు. లాస్ వచ్చినప్పుడు ఇది 2 సంవత్సరాల క్రాప్, ఏదైనా అప్పులు ఉన్నాయి అనుకోండి, 2 సంవత్సరాల క్రాప్ కోసేసి అప్పు కట్టేస్తాను. కొంత భూమి జామాయిలు వేస్తుంది. వ్యవసాయంలో లాస్ వచ్చినప్పుడు ఈ జామాయిలు కోసేసి దాన్ని కవర్ చేసుకుంటుంటారు. ఎటువంటి భారం లేకుండా పంట మధ్యంతరంలో పంట కోసుకోవాల్సి వస్తుంది. ఇది శనగలు ఉన్నాయి, శనగలు స్టోరేజ్ లో పెట్టుకుంటాం. ముందు పండిన పంట స్టోరేజ్ లో పెట్టుకున్నప్పుడు అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు శనగలు అమ్మేస్తాను. మినువులు అలాగే నాకు అవసరం అయినప్పుడు కొంత, ఏది ఎమర్జెన్సీ అనుకుంటే ఎమర్జెన్సీగా నాకు ఈ జామాయిలు వచ్చేసి ఈ రోజు రేపు మార్నింగ్ బేరం పెట్టేస్తే కరకోసేస్తాడు, అమౌంట్ ఇచ్చేస్తాడు. అంటే ఇప్పుడు ఈ సైజ్ అయినా కానీ ఈ సైజ్ కాదు, 3 సంవత్సరాలు పెంచాలి. ఇవి 3 సంవత్సరాలు, అవి ఇవి 2 సంవత్సరాలు, ఇది సంవత్సరం. 3 నుంచి 5 సంవత్సరాలు పెంచుకుంటారు, టన్నేజ్ వస్తుంది. అత్యవసర పరిస్థితి అయితే 3 సంవత్సరాలకు కోస్తాం. ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ ఉన్నప్పుడు అది 3 సంవత్సరాలకే కోస్తాం. పెట్టుబడిదారులు వచ్చి పైన పడ్డప్పుడు. సార్ ఓన్లీ వ్యవసాయమేనా లేకపోతే డైరీ ఫామ్ గానీ ఉంటుందా సార్ మీకు? డైరీ ఫామ్ అయితే ఇంతకు ముందు ఇంట్లోనే సొంత గేదెలు ఉండేవి. నాన్నగారు ఇవన్నీ చూసుకునేవాళ్ళు. నాన్నగారు చనిపోయిన తర్వాత అవన్నీ తీసేసాను. మా మావి వాళ్ళకు ఉన్నాయి, 1 లీటర్ పాలు తీసుకొని వాళ్ళే తీసుకొచ్చిస్తారు. అట్లా ఊర్లో పశువులన్నీ అయిపోయాయి, లేవు. అందరూ కూడా 2 రైతుల దగ్గరే ఉన్నాయి మా బజార్లో. పాల కోసం ఇదైపోతున్నాం. అంటే ఇప్పుడు ఒకవేళ డైరీ చేసినా కూడా ఎవరు ఇంట్లో తాగటం లేదు సార్ అసలు, పాలు కానీ మజ్జిగ కానీ. పాతకాలంలో అయితే అన్ని ఇంట్లోనే తాగేవాళ్ళు, నెయ్యి కానీ పాలు పెరుగు అన్ని ఉండేవి. ఇప్పుడు ప్యాకెట్ పాలు డబ్బు అయిపోయి అంతా బయటకు అమ్మేస్తున్నారు, ఇంట్లో బర్రెలు ఉన్నా కూడా. లేదు అసలు పాలు అనేది అసలు ఎన్ని వస్తున్నాయో తెలియట్లేదు. పాలు ఖర్చు అయితే మా భారీగా ఉంది. పాలన్నీ నేను రైతుగా చెప్తున్నాను, ఇన్ని పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకైతే తెలియదు. మా గ్రామంలో అయితే పాలు అయితే కనీసం ఒక 4 క్యాన్లు మాత్రమే ఉంటాయి. మా గ్రామంలోనే 8 క్యాన్ల పాలు టీలకి కాఫీలకి తాగుతున్నాం. ఆ 4 క్యాన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. ఓవరాల్ గా స్టేట్ వైడ్ గా ఇన్ని పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది అది వాళ్ళకే తెలియాలా, డైరీ ఫామ్ వాళ్ళకే తెలియాలా. ఇది పాల ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా సార్, ఇంకా తయారు చేస్తూ ఉంటారు, వస్తా ఉంటాయి పాల ప్యాకెట్లు. అంటే గేదెలే లేనప్పుడు ప్యాకెట్లు ఏడొస్తున్నాయి. అంటే కొంచెం పౌడర్ లా చేస్తున్నారు, కెమికల్ లా ఆల్రెడీ పట్టుకున్నారు, యూరియాతో పాలు చేస్తున్నారు. నేను మా గేదె పాలు మాత్రమే తీసుకుంటాను. ప్యాకెట్ పాలు టీలు అవి నేను బయట తాగను, అవి కెమికల్ అని తెలుసు కాబట్టి నా వరకు నేను ఇంట్లో పాలే తాగుతాను. మీ టీ ద్వారా ఆ ప్యాకెట్ పాలు వీలైనంత వరకు గేదె పాలే తాగండి. అది సార్ మీరు భవిష్యత్తులో ఇంకా ఏమేమైనా కొత్త రకం పంటలు పండించాలని అనుకుంటున్నారు సార్? పండించాలనుకుంటున్నాను. కొత్త రకం అంటే నేను వచ్చేసి కొత్త రకం వచ్చేసి సన్ఫ్లవర్ పండించాలని ఉన్నాను. ఎందుకంటే సన్ఫ్లవర్ ఆయిల్ వస్తుంది, ఇంట్లో వాడుకొని అలాగా వచ్చేసి ఆర్గానిక్ ద్వారా వరి పండించుకోవాలి, నా స్వతహాగా నేనే పండించుకొని తినాలనేది నా గోల్ మొత్తం. కానీ నాకు అనుకూలమైన వాతావరణం లేదు ఇక్కడ. ఒకటి వడ్లు అయితే వరి ఆయిల్ ఇవి 2 ఉన్నాయి అనుకోండి. ఇంట్లో ఆల్రెడీ ఇంట్లో వెజిటేబుల్ ఇంట్లోనే పెంచుకుంటాను. అమ్మ గార్డెన్ లాగా పెంచేసుకుంటుంది. కూరగాయలు అవి చాలా రేర్ గా తీసుకుంటాను, అత్యవసర పరిస్థితిలో కొంటాము. ఈ శీతాకాలంలో కూరగాయలు ఇంట్లోనే పండించుకుంటాము, సమ్మర్ లో అయితే కొనుక్కొచ్చుకుంటాము. ఆల్రెడీ కంది మినుము ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ 70% మా సొంతగా పండించుకొని తిన్నాం. ఒక 30% తప్పక బయట తినాల్సి వస్తుంది. అది వరి లేదు, ఊర్లో వరి అనేదే లేదు. ఆ వడ్లు కంపల్సరీగా బయట తెచ్చుకోవాలి. వరి అంటే వాటర్ ఫెసిలిటీ వాటర్ లెవెల్ ఉన్నప్పుడు 4 సంవత్సరాలు వరి పండించాను నేనే స్వతహాగా. ఆ 74 పండించుకొని పశువుల ఎరువులతో పాటు దాని పశువుల ఎరువులు అంటే కంపోస్ట్ ఎరువులతోటే పండించుకొని తిన్నాను. అప్పుడు స్ట్రెంగ్త్ ఉండేది. ఇప్పుడు ఉదయం తినేసి వెళ్ళిపోతే మళ్ళీ నీరసం వచ్చేస్తుంది, ఫుడ్ అంతా ఇదే.
రైతులు కూడా ఏంటంటే ఎక్కువ యూరియా వాడుతున్నారు, డిఏపి వాడుతున్నారు. దయచేసి రైతులు పశువుల ఎరువుతోటి వడ్లు పండించాలని కోరుకుంటున్నాను మీ టీ ద్వారా. సార్ ఇప్పుడు చేస్తున్న వ్యవసాయదారులకైతేమి, రైతులకైతేమి, కొత్త జనరేషన్ వాళ్ళకైతేమి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? కొంతవరకు ఎంతసేపటికి సాఫ్ట్వేర్ కూడా కొంతమంది కనీసం ఒక 10% అయినా వ్యవసాయంలోకి యూత్ రావాలి అనేది నేను సజెషన్ ఇస్తున్నాను. కొంతవరకు వ్యవసాయం కనుమరుగైపోతుంది. రాబోయే రోజుల్లో ఫుడ్ లేక అల్లాడిపోతారనేది అంచనా వేస్తాను. అందరికీ తెలుస్తుంది, కానీ ఆచరణలోకి ఎవరు రావటం. నేను డిగ్రీ డిస్కంటిన్యూషన్ వ్యవసాయంలోకి వచ్చాను. మా జనరేషన్ తర్వాత ఇక వ్యవసాయం చేసేవాళ్ళు లేరు. మా పాప అందరూ స్కూల్ వ్యవసాయంలోకి వచ్చేటోళ్ళే లేరు. ప్రోత్సాహం చేసే వ్యవసాయంలో ఇప్పుడు ఆల్రెడీ ఆ పొగాకు క్రాప్ లోన్ ఇస్తున్నారు, మిగతా పంటలకి క్రాప్ లోన్ ఇవ్వట్లా. అలాగే మిగతా పంటలకు కూడా క్రాప్ లోన్ ఇస్తే మిగతా పండించే అవకాశం ఉంటుంది. ఒక పొగాకే గవర్నమెంట్ ఇది చేస్తుంది. వరికి కానివ్వండి, పత్తికి కానివ్వండి, క్రాప్ రుణాలు కనుక ఇస్తే కొంత అవకాశం ఉంటుంది. ఒడిదుడుకులు ఎదుర్కొని పంట పండియాలంటే రుణం ఇస్తే పంట పండియగలం. బయట అంటారా అప్పులు ఇచ్చేవాళ్ళు లేరు, ఎగ్గొట్టడం ఎక్కువైపోయింది ఇప్పుడు జనరేషన్. ఇచ్చింది అప్పు ఇస్తే మళ్ళీ తిరిగి రావట్లేదు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ. కెమెరామెన్ సాయినాథ్, మీ తిరుపతి.